సరస్వతి నదీ పుష్కరాలు, కాళేశ్వరం, తెలంగాణ. మేమంతా కలిసి కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి గోదావరి, ప్రాణహిత నదుల సంగమం, సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించేటటువంటి సరస్వతి నది పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి బయలుదేరాం. ఇక అక్కడికి తండోపతండాలుగా భక్తులంతా కదిలారు. ఎద్దుల బండ్ల మీద, బైకుల మీద, కార్ల మీద, బస్సుల మీద, ఇక ఎవరికి ఎలా వసతి సౌకర్యం ఉంటే ఆ విధంగా వచ్చారు. ఏర్పాట్లు పర్వాలేదు, బాగానే చేశారు. కానీ స్నానం ఆచరించడానికి మాత్రం చాలా బాగుంది. చక్కగా స్నానం అయితే అక్కడ అంతా కలిసి పుణ్యస్నానం ఆచరించాము, తర్పణాలు వదిలాము. ఆ చుట్టుపక్కల ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కళాఖండాలని దర్శనం చేసుకున్నాం. నదీమ తల్లికి నమస్కారం చేసుకున్నాం. భక్తులందరినీ సేవించుకున్నాం. భక్తులందరి సమక్షంలో ఘాట్లో పుణ్యస్నానాలను ఆచరించి సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ కూడా జరిపి నదీమ తల్లిని ప్రార్థించి, అందరినీ చల్లగా చూడు తల్లి, ఓ గంగమ్మ, ఓ గోదావరమ్మ, కృష్ణవేణమ్మ, సరస్వతమ్మ అని చెప్పి నదులను కూడా తల్లులుగా భావించేటటువంటి గొప్ప ధర్మం మన సనాతన ధర్మం. అందులో పుట్టినందుకు గర్విస్తూ, పుణ్యస్నానం ఆచరించినందుకు సంతోషిస్తూ, చాలా చాలా గొప్పగా, వైభవంగా, భక్తి శ్రద్ధలతో నేను, మా స్నేహితులు కూడా అందులో పుణ్యస్నానం ఆచరించాము. 12 సంవత్సరాలకు ఒక్క మారు వచ్చేటటువంటి సరస్వతి నదిలో స్నానం ఆచరించడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా ఈ సరస్వతి నది స్నానాన్ని, పుష్కర స్నానాన్ని, పుణ్యస్నానాన్ని ఆచరించడం జరిగింది. ఇప్పటివరకు ఎన్నో నదుల్లో మునిగాం, ఎన్నో పుష్కరాలకు వెళ్ళాం. మొన్న మధ్యనే కుంభమేళ ప్రయాగరాజ్ కూడా వెళ్ళాం. కానీ ఇక్కడ చక్కగా ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ సెట్టింగులు, ఏర్పాట్లన్నీ చేసింది. అయినప్పటికీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. చాలామంది బారులు తీరారు. ట్రాఫిక్ అయితే చెప్పడానికి వల్ల కాలేదు. ఎందుకంటే ఒకటే మార్గం, వెళ్ళడానికి అదే, రావడానికి అదే. కాబట్టి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ఏది ఏమైనప్పటికీ సరస్వతి నదీ స్నానం ఆచరించడం చాలా ఆనందంగా అనిపించింది. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మన భారతదేశం పసిడి పంటలతో తులతూగాలి అని ప్రార్థించాము. ఆ ప్రార్థనలు విన్నటువంటి సార్ధత్రికోటి ముక్కోటి దేవతలు వారి యొక్క అభీష్టాన్ని, అనుగ్రహాన్ని మనకు అందించాలి అని దేవతల్ని ప్రార్థిస్తూ తిరుగు ప్రయాణం అయ్యాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.